బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు భక్తులు బార్లు తిడుతున్నారు. ఎల్లుండితో పుష్కరాలు ముగియనున్న నేపథ్యంలో భక్తజనం పుణ్యస్థానాలతో త్రివేణి సంగమం కిటకిటలాడుతుంది. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తుతున్నారు. నిన్న ఒక్కరోజే 1,00,000 మంది భక్తులు కాళేశ్వరానికి వచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు. పుష్కరాలు ముగింపు దశకు చేరుకోవడంతో భక్తుల తాకిడి మరింతగా పెరిగింది. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. భక్తుల పుణ్యస్నానాలతో త్రివేణి సంగమం భక్తజన సంద్రంగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పుష్కర ఘాట్లకు భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తులు సరస్వతి నదిలో పుణ్యస్నానాలు చేసి పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు సైతం వచ్చి పుష్కర స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు భక్తులు బార్లు తిడుతున్నారు. ఎల్లుండితో పుష్కరాలు ముగియనున్న నేపథ్యంలో భక్తజనం పుణ్యస్నానాలతో త్రివేణి సంగమం కిటకిటలాడుతుంది. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తుతున్నారు. నిన్న ఒక్కరోజే 1,00,000 మంది భక్తులు కాళేశ్వరానికి వచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు. పుష్కరాలు ముగింపు దశకు చేరుకోవడంతో భక్తుల తాకిడి మరింతగా పెరిగింది. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఇక భక్తుల పుణ్యస్నానాలతో త్రివేణి సంగమం భక్తజన సద్రంగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పుష్కర ఘాట్లకు భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తులు సరస్వతి నదిలో పుణ్యస్నానాలు చేసి పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు సైతం వచ్చి పుష్కర స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు.